ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే సమయాన్ని దేవుడు మనకు దయచేస్తున్నారు. ఈ యొక్క ధ్యానాల ద్వారా మనం దేవునిలో బలపడటానికి దేవుడు మనకెంతో కృప చూపిస్తున్నారు. నిన్నటి నుండి మనం అపోస్తుల కార్యగ్రంథం ధ్యానాన్ని ప్రారంభించాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 12వ వచనం నుండి 26వ వచనం వరకు. ముందుగా మనం ఈ భాగంలో 12వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుందాం. అప్పుడు వారు ఒలీవల వనవనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమై, మత్తై, అల్ఫై కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ప్రార్థనపై దృష్టి పెట్టండి. ప్రే ఫర్వెంట్లీ. నేటి వాక్య భాగపు సారాంశాన్ని మనం గమనించినట్లయితే, ప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత శిష్యులు యేసు చెప్పిన ఆజ్ఞకు విధేయత చూపిస్తూ వారు యెరూషలేమునకు తిరిగి వచ్చారు. వారు ఒకే చోట వారు కూడుకొని పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చేంత వరకు వారు ప్రార్థనకు అంకితమైనట్లుగా లేఖన భాగంలో మనం చదువుతున్నాం. అప్పుడు పేతురు లేచి యేసును అప్పగించినటువంటి యూదా స్థానంలో మరొక క్రొత్త అపోస్తులను ఎంపిక చేయాలని ప్రతిపాదించాడు. యూదా స్థానంలో అపోస్తులను ఎంపిక చేయడము అది బైబిల్ ప్రవచనాలు నెరవేరుస్తుందని పేతురు వారికి వివరించాడు. కీర్తన 69:25, 109:8 ఈ విషయాన్ని మనం చూస్తాం. శిష్యులు యోసేపు మరియు మత్తీయాలను ప్రతిపాదించగా వారి నిమిత్తమై ప్రార్థన చేశారు. వారి నిమిత్తమై వారు చీట్లు వేశారు. మత్తీయ పేరిట చీటి వచ్చినట్లుగా లేఖనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మత్తీయ కొత్త అపోస్తులుగా ఎంపిక చేయబడ్డట్లుగా నేటి లేఖన భాగంలో మనం చూస్తాం. ఇందులో మనం నేర్చుకోదగిన పాఠం మనం గమనించినట్లయితే 12 నుండి 14 వచనాల్లో శిష్యులు ప్రార్థన ద్వారా దేవుని వాగ్దానాల కొరకు వేచి ఉన్నారు. వారు పట్టుదల కల ఒక విధవరాలిగా వలె ఓపికగా ప్రార్థన చేశారు. లూకా సువార్త 18వ అధ్యాయంలో మొదటి 8 వచనాల్లో పట్టుదల గల విధవరాలి యొక్క ప్రార్థన మనకు కనిపిస్తుంది. శిష్యులు అదే రీతిగా ఎంతో పట్టుదలతో హృదయపూర్వకంగా ఎడతెగక వారు దేవుణ్ణి ప్రార్థించినట్లుగా ఈ లేఖనంలో మనం చూస్తాం. కాబట్టి మనము ఎదురు చూస్తున్నది ఏదైనా ఉన్నట్లయితే మనం చేయాల్సింది ఏంటంటే దాని కొరకు కనిపెట్టుకోవడం, ప్రార్థన చేయడం. ప్రార్థన ఒక ఉత్తమమైన ఎంపిక మరియు మన చర్య యొక్క దశ. కాబట్టి మనం ఏ విషయాన్నైనా మనం పొందాలి అని అంటే, దేవుడు వాగ్దానాలు అనుభవించాలని అంటే ప్రార్థనలో కనిపెట్టడం ఎంతో అవసరం అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రార్థించకుండా మనం దేవుని నుండి పొందలేము, కానీ ప్రార్థించినప్పుడు దేవుడు మనకు గొప్ప కార్యాల్ని మనకు ఆయన జరిగిస్తూ ఉంటాడు. 21 నుండి 25 వచనాల్లో మనం చూస్తే అపోస్తులు యూదా స్థానంలో ఒకరిని ఎన్నుకోవాల్సి వచ్చింది. తదుపరి అపోస్తుల్ని ఎన్నుకునే వారి ప్రమాణాలు దేవుని వాక్యంపై ఆధారపడి ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రవచన రీతిగా వారు ప్రవచనాన్ని గుర్తు చేసుకొని ఒక అపోస్తుల్ని ఎంపిక చేసుకున్నట్లుగా మనం చూస్తాం. తుది అభ్యర్థిని ఎంపిక చేసిన తర్వాత ఎంపిక ప్రక్రియలో మార్గదర్శకత్వం కోసం వారు ప్రార్థన చేశారు. దేవునికి సహాయం కోరుతూ వారు ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మనం ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎలా తీసుకుంటున్నామో ఒకసారి ఆలోచన చేయాలి. దేవుని ప్రార్థించకుండా ఎటువంటి నిర్ణయం మనం తీసుకున్నా అది సఫలం కాదు. కాబట్టి మనం ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా నిర్ణయం తీసుకున్నట్లయితే దేవుని కృప మనం పొందగలిగి మనం సఫలీకృతం అవుతామనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈనాటి ఈ లేఖన భాగంలో మొదటిది మనం హృదయపూర్వకంగా ప్రార్థించాలని, ప్రార్థన మీద మరింత ఎక్కువ దృష్టి పెట్టాలనేది ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తుంది.
ఆ రోజున వారు మేడగదిలో దేవుడు చేసిన వాగ్దానం కొరకు ఎలాగైతే అందరూ ఏకంగా కూడి ఎడతెగక ప్రార్థించారో, ఈ రోజున మనం కూడా సంఘముగా కూడి ఎడతెగక దేవుని సందులో ప్రార్థించాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే మనం ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేసేటప్పుడు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి తీసుకున్నటువంటి తీర్మానాల వల్ల మనము గొప్ప కార్యాలను చూడగలుగుతాం, దేవుని సహాయాన్ని పొందగలుగుతాం అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రార్థన చేస్తూ మన ఆత్మీయ జీవితాల్ని దినదినము బలపరుచుకుంటూ ప్రభు కొరకు ఒక బలమైన సాక్షిగా నిలవాలనేది దేవుని యొక్క కోరిక. ఆ రీతిగా దేవుడు మన జీవితాల్ని నడిపించి బలపరుచున్నట్లు దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థిద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. ప్రియమైన దేవ, మీ వాక్యాన్ని అనుదినము ధ్యానిస్తూ మా జీవితాల్లో మా సంఘం పట్ల ప్రభా మీ చిత్తం ఏమైందో మేము తెలుసుకుంటూ మీ చిత్తానికి అనుగుణంలో ప్రభా మాకు సహాయం చేయండి. మీ చిత్తానికి అనుగుని ప్రభా ఆ విధంగా మేము జీవించగలుగుటకు మీ శక్తిని మాకు అందించమని ప్రార్థిస్తున్నాను. నీ కృప ద్వారా మా జీవితాన్ని నీ మహిమ కొరకు నిలబెట్టమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకై మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ డైలీ రిఫ్లెక్షన్స్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని నమ్ముతూ ఉంటున్నాను. ఒకవేళ మీరు మేలు పొందుతున్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇతరులకు పరిచయం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.